మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు ఎస్వి సుబ్రహ్మణ్యం. నేను సీతారాంపురం నుంచి మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఏ ఒక్కరిని కదిలించిన అనారోగ్య సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటని ఆలోచిస్తే ముఖ్యంగా వంట నూనెలు అంటే మార్కెట్లో శనగ నూనె కానీ, సన్ఫ్లవర్ నూనె కానీ, పామ్ ఆయిల్ కానీ, ఇలాగా రకరకాల వంట నూనెలు మనకి అందుబాటులో ఉన్నాయి. అవి తక్కువకి వస్తున్నాయి కదా అని చెప్పేసి ఏవి పడితే అవి కొనుక్కుని మనం వాడుకోవడం జరుగుతుంది. వాటి వల్ల మన గుండె కొలెస్ట్రాల్ పెరిగిపోయి దాని చుట్టూరు గుండె ఏదైతే ఉందో దాని చుట్టూరు కొవ్వులు పెరిగిపోయి హార్ట్ అటాక్లు రావటం, ఇంకా ఆయాసం అని ఇలాగా రకరకాలుగా పుట్టుకు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే, ఒక కేజీ ఏరుశనగ పప్పు కొనాలంటే 160 నుంచి 170 రూపాయల వరకు ఉంటుంది. అలాగే సన్ఫ్లవర్ గింజలు 1 కేజీ కొనాలంటే 50 పై మాటే. అలాగే ప్రతి వస్తువు కూడా రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. కానీ మన మార్కెట్లో సన్ఫ్లవర్ కావచ్చు, వేరుశనగ కావచ్చు, పామాయిల్ కావచ్చు, వారు తక్కువ రేటుకి ఇస్తున్నారు. 1 కేజీ ఏరుశనగ గుళ్ళు 160 రూపాయలు పైన ఉన్నప్పుడు 1 కేజీ నూనె 150కి 170కి ఎలాగే ఇవ్వటానికి సాధ్యం అవుతుందో ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. 1 కేజీ వేరుశనగ గుళ్ళు వాటి నుంచి నూనె తీస్తే 1/2 కేజీ మాత్రమే వస్తుంది. అటువంటప్పుడు 150-200 మధ్యలో ఎలా ఇవ్వటం సాధ్యం అవుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే సన్ఫ్లవర్ కూడా, ఇవన్నీ కల్తీలతో కూడుకున్న నూనెలు. ఒకసారి మీరే ఆలోచించి తక్కువ కొత్తది కాదని చెప్పేసి ఏది పడితే అది వాడి మనం రోజు దాటల చుట్టూరు తిరిగే పరిస్థితి మనమే ఏర్పరచుకుంటున్నాం. అది మనం మారాలి. మారకపోతే మనం ఈ తినటం తప్పదో, దాటల చుట్టూరు తినటం తప్పదు. సరే, ఈ డాక్టర్ గారు సరిగ్గా చూడలేదు, వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి అలాగే మనం నెలకు ఒక డాక్టర్ని మార్చి మన ఇల్లు ఒళ్ళు గొల చేసిన డబ్బులన్నీ వేస్ట్గా పాడు చేసుకుంటున్నాం. కానీ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, మార్చవలసింది డాక్టర్ని కాదు, మనం తినే ఆహారంలో వాడే వంట నూనెని మార్చితే 100కి 90% మనం ఆరోగ్యంగా జీవించగలం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్లో ప్రతి వస్తువు కల్తీ లేకుండా ఏ వస్తువు అయితే లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు, గరం మసాలా కావచ్చు, పసుపు పొడి కావచ్చు, టీ పొడి కావచ్చు, ఏవైనా సరే మార్కెట్లో మనకు తక్కువకి వస్తున్నాయి కదా అని చెప్పేసి ఏది పడితే అది కొనేసుకుని వాడేసుకుంటూ ఉన్నాం. దానివల్ల కొత్త సమస్యలను కొని తెచ్చుకుని మన ఆరోగ్యాన్ని మనమే చేజేతిలా చెడగొట్టుకుంటున్నాం. కనుక ఇప్పటికైనా మారి మన జీవితాన్ని మనం సరి చేసుకునే మార్గం ఎతుక్కుని, పూర్వం ఏ విధంగా ఆరోగ్యంగా వారు మంచి ఆహారం తీసుకుని ఏ విధంగా అయితే ఆరోగ్యంగా జీవించేవారో ఆ విధంగా మనము జీవించాలంటే మంచి మార్గాన్ని ఎత్తుక్కోవాలి. ఆ మంచి మార్గం ఎక్కడ ఉంది? మన ఐఎంసీ వారు ఎటువంటి కెమికల్ లేకుండా ప్రతి ప్రోడక్ట్ని కూడా ఎంతో అద్భుతంగా తయారు చేశారు. వీటిలో ఎటువంటి కెమికల్ వాడబడదు. కనుక మనం ఆరోగ్యంగా జీవించాలంటే ఐఎంసీ వైపు మారండి, ఐఎంసీ వస్తువులను కొనండి, ఐఎంసీ ప్రోడక్ట్లనే వాడండి. ఎందుకంటే ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే,
వీటిలో ఎటువంటి కెమికల్ వాడబడలేదు. పూర్తిగా 100% ఆయుర్వేదం, న్యాచురల్. ఈ వస్తువులు వాడటం వల్ల మన శరీరంలో ఉన్న చెడు తత్వం ఏదైతే ఉందో అవన్నీ కూడా బయటికి పంపించగల ఎంతో మంచి ప్రోడక్ట్లను తయారు చేస్తూ ఉన్నారు. ఈ ప్రోడక్ట్లను వాడుకోండి. ఇప్పుడు మనం మార్కెట్లో పొద్దున్న లేచిన కాడ నుంచి మార్కెట్కి వెళ్ళి ఏదో ఒక వస్తువు కొని తెచ్చుకొని మనం ఒంటికి కావచ్చు, మన లోపలికి కావచ్చు, ఏ విధంగా చూసినా బయట మార్కెట్కి వెళ్ళి ఏదో వస్తువు ఎలాగా కొనుక్కుంటున్నారు. ఆ కొనేది ఏదో మన ఐఎంసీలో కొనుక్కొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుంటే చాలా మంచిది కదా అన్న ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ముఖ్యంగా మన ఐఎంసీ వారు తయారు చేసిన రైస్ బ్రాన్ ఆయిల్, ఈ ఆయిల్లో ఎటువంటి కెమికల్ వాడబడలేదు. అంటే ఎటువంటి కెమికల్ వాడంత రేట్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి మనం ఆలోచిస్తాం. దానికి ఉదాహరణగా రేట్ ఎక్కువని ఆలోచించే దానికంటే ఇప్పుడు బయట తక్కువకి వచ్చే ఆయిల్ ఏదైనా సరే 2-3 చెంచాలు, ఒక కూర వండాలంటే 2-3 చెంచాలు వాడతారు. దానికి మన ఎంసీ వారు తయారు చేసిన ఈ ఆయిల్ని ఒక చెంచా వేసుకుంటే సరిపోతుంది. పైగా ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదు. మనం తినేటప్పుడు మన చేతి నిండా ఆయిల్ అంటుకునేది ఉండదు. మన గుండె కొలెస్ట్రాల్ పెరగవు, కొవ్వు పెరగదు. చాలా మనం బయట మార్కెట్లో కొని వాడే ఆయిల్ మన శరీరంలో ఉండే బ్లడ్ ఏదైతే ఉందో అది సిక్కబడిపోతుంది. దానివల్ల ఆరోగ్యం చెడుతుంది. అదే మన రైస్ బ్రాన్ ఆయిల్ వాడితే రక్తం చక్కగా, అది ఎంత శాతం పలసదనం ఉండాలో అంత ఇదిగా రక్తాన్ని చాలా నీట్గా ఉంచుతుంది. ఎటువంటి కొలెస్ట్రాల్ పెరగవు, చాలా ఆరోగ్యంగా ఉంటాం. కనుక ప్రతి ఒక్కరూ ఈ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకోండి, ఇది వాడుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అంటే ఏంటంటే వాళ్ళు ఎలాగైతే కెమికల్ కల్పిస్తున్నారో వీళ్ళు ఎవరా అని చెప్పి సందేహం మనకు రావచ్చు. కానీ ఐఎంసీ వారు అలా ఎటువంటి కెమికల్ కలిపి ఇవ్వరు. పూర్తిగా WHO సర్టిఫైడ్ కలిగిన ప్రోడక్ట్లను మాత్రమే తయారు చేస్తారు. వీటిలో ఎటువంటి కెమికల్ వాడబడదు. ఇది చాలా ఉత్తమమైనది. ముందు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం వంట నూనె మార్చాలి. వంట నూనె మార్చినంతకాలం మనం ఎన్ని మందు బిళ్ళలు మింగినా, ఎంతమంది డాక్టర్లు మార్చినా, ఎన్ని చేసినా మనకు ఉపయోగం అనేది ఉండదు. ముందు మనం మారాలి, మన ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మనం వాడే వంట నూనెను మార్చాలి. వంట నూనెను మారిస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. ఒక్కసారి కొని 1 నెల 2 నెలలు మీరే వాడి చూడండి. ఎందుకంటే బయట మార్కెట్లో దొరికే ఆయిల్ వాడటం వల్ల ఆ కొలెస్ట్రాల్ పెరిగిపోయి రకరకాల షుగరు, బీపీ. అంటే దీనికి ఉదాహరణగా మనం నిత్యం వాడే ఒక కుళాయి ఉంటుంది. ఆ కుళాయిలో ఎలాగైతే నాసు పేరుకుపోయి అవి చిరాగ్గా ఎలా తయారవుతాయో అలాగే మనం బయట కెమికల్ వంట నూనెలు అవి వాడితే మన నరాలు శుభ్రంగా ఆ చెడి, అది కెమికల్ ఏదైతే ఉంటుందో అది మన నరాల్లో పేరుకుపోయి మన రక్త ప్రసరణ సక్రమంగా జరగనివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డుపడి దానివల్ల ఆయాసం రావటం, గుండెలు బరువుగా ఉండటం, లేదా గ్యాస్ ట్రబుల్ పెరిగిపోవటం, ఇలా రకరకాల ఇబ్బందులన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకుండి, ప్రతి ఒక్కరూ వాడుకోండి, మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి అని ఇంత ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించి మనం మారకపోతే మనం ఎంతకాలమైనా ఇదే పరిస్థితులు కొనసాగుతాయి. ఎందుకు పొద్దున్న లేచి కష్టపడతాం, సాయంకాలం వరకు 1000 రూపాయలు సంపాదిస్తాం. 1000 రూపాయలు సంపాదిస్తే వాటిలో 3 వంతులు డాక్టర్లకే ఖర్చు పెట్టవలసి వస్తుంది. అంటే వారి తప్పు కాదు, వారు మనం ఏవైతే తింటున్నామో వాటికి ఇరుగుడుగా వారేవో మందులు ఇస్తారు. మనం మారాలి. ముందు ఎందుకు మారాలి? మనం తిండి మార్చుకుంటే డాక్టర్లు మార్చే పని ఉండదు, పదే హాస్పిటల్ చుట్టూరు తిరిగే పని ఉండదు. ముందుగా 10 రూపాయలు ఎక్కువైనా సరే మంచి వస్తువులను కొనుక్కుని వాడుకుంటే మనం పదే హాస్పిటల్ పాలయ్యే పని ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి,
ఆలోచించి ఈ రైస్ బ్రాన్ ఆయిల్ కొనండి. దీన్ని వాడి చూడండి. ఒకసారి 1 నెల 2 నెలలు వాడి చూడండి. మీకు ఉపయోగకరంగా ఉంది, ఇందులో ఎటువంటి కెమికల్ లేదు అని మీకు అనిపిస్తేనే తర్వాత మళ్ళీ తీసుకుని వాడుకోండి. ఇది చాలా మంచి ప్రోడక్టు. అలాగే ఇవే కాకుండా మన దగ్గర చాలా రకాల ప్రోడక్ట్లు, అంటే 350కి పైగా మన దగ్గర ప్రోడక్ట్లు అందుబాటులో ఉన్నాయి. మీకు అవసరానికి ఏది కావాల్సినా సరే, మన ఇంట్లో కావాల్సిన నిత్యావసర వస్తువుల్లో ప్రతి ఒక్కటి మన దగ్గర అందుబాటులో ఉంది. ఈ ప్రతి ఒక్క వస్తువు ఎటువంటి కెమికల్ లేకుండా తయారు చేయబడింది కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఒకసారి ఆలోచించి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. ఎవరు పైనుంచి ఏ దేవుడు వచ్చి మనకు చెప్పడు. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళేది మంచి మార్గం కాదు, ఇది సరైన మార్గం కాదు, నువ్వు మంచి మార్గాన్ని నడరా బాబు అని చెప్పేసి మనకి సూచనలు ఇస్తూ ఉంటాడు. కానీ మనం అవి పట్టించుకోకుండా మనకి నోరుకు రుచిగా ఉంటే చాలు, ఏదైతే ఏం పోయింది అని చెప్పేసి మనం ఏది పడితే ఇది ఈ వాడినంతకాలం మన ఆరోగ్యాలు బాగోపడవు, చాలా ఇబ్బందులు అవడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఆలోచించి ఈ రైస్ బ్రాన్ ఆయిలే కాకుండా ఇంకా మనకు శ్రీ తులసి అనే ఒక ప్రోడక్టు ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరైనా సరే ఈ మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్తో తయారు చేసిన కురుకురని, లేదంటే ఇంకా ఏవో ఉన్నాయి కదా, అవన్నీ కొనుక్కుండి వాడుకుంటే అవి ఏం చేస్తుందంటే పిల్లలకి ఎలర్జీలు తయారయ్యి ఒంటి మీద దద్దుర్లు, దురదలు, ఇలా రకరకాలుగా పిల్లలు కూడా బాధపడుతూ ఉన్నారు. అటువంటి వారికి శ్రీ తులసి అనేది వారు తాగే మంచినీళ్ళలో చిన్నపిల్లలకు 1-2 సుక్కలు వేసుకుండి నిత్యం వాడగలిగితే ఆ యొక్క రక్తంలో పెరిగిపోయిన చెడుతత్వం ఏదైతే ఉందో అది ఏ రోజుగా రోజు శుభ్రం చేసి బయటకు పంపేస్తుంది. మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. పదే పదే ఏ పడితే అవి వాడుకునే అవసరం ఉండదు. అంటే పైన దద్దుర్లు, దురదలు ఇలా వస్తుంటే సబ్బు మారితే సరిపోద్ది కదా అని సబ్బు తెచ్చుకుని వాడుతూ ఉంటారు. సబ్బు మార్చినంత మాత్రాన ఈ దద్దుర్లు, దురదలు, ఈ ఎలర్జీలు అనేవి తగ్గవు. మనం రక్తశుద్ధి జరిగితే కానీ మనం ఏం ఉపయోగించినా పైన ఉపయోగం ఉండదు. అంటే కొన్ని ఉంటాయి, లేవని కాదు. అయితే ముందుగా మనం రక్తశుద్ధి చేసుకునే ప్రోడక్ట్లను వాడుకోండి. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ కెమికల్ వాడకాన్ని అంత సడన్గా తగ్గించడం అనేది సాధ్యం కాదు. అది దాని గురించి ప్రభుత్వం వారు కానీ, ప్రజలు కానీ అందరూ సహకరించి ఎవరికి వారికి మార్చుకోవాలంటే జరిగే అవకాశం ఉంటే ఉండొచ్చేమో, కానీ ప్రస్తుతానికి జరిగే అవకాశం లేదు. కానీ అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏ రోజుగా రోజు పొద్దుత్మాను కష్టపడి ఏదో ఒక పని చేసి సాయంకాలం స్నానం వేసేసి మన శరీరాన్ని ఎలాగైతే శుద్ధి చేసుకుంటామో అదేవిధంగా మన రక్తాన్ని ఏ రోజుగా రోజు శుద్ధి చేసుకోవాలంటే ఆ శ్రీ తులసి అనేది నిత్యం వాడుకుంటే ఎప్పటికప్పుడు మన శరీరంలో పేరుకుపోయిన ఈ కెమికల్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ శ్రీ తులసి అనేది ఏ రోజుగా రోజు నీట్గా శుభ్రం చేసి బయటకు పంపిస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఆ శ్రీ తులసిని వాడుకుని ఏ రోజుగా రోజు రక్తశుద్ధి జరిగే విధంగా మనం ప్రయత్నం చేసుకుంటే 100కి 100% కాకపోయినా 70% మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలమని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఆలోచించి ముందు మీరు మాత్రం ఆయిల్ని మార్చండి. ఆయిల్ మార్చినంత మాత్రాన మీరు ఆరోగ్యంగా జీవించాలంటే సాధ్యం కాదు. ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగినా ఉపయోగం ఉండదు. ముందు ఆయిల్ మార్చి మనం వంటకు ఉపయోగించే ఈ ఆయిల్ని మార్చడం వల్ల చాలా ఉపయోగాలు మనకు ఉంటాయి. అందు గురించి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఆలోచించి ఈ రైస్ బ్రాన్ ఆయిల్ని తీసుకుని వాడి చూడండి. వాడి చూసి ఒక 2 నెలలు వాడి చూసి మీకు ఇందులో నేను చెప్పిన లక్షణాలు ఉన్నాయి అనిపిస్తేనే వాడుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. లేదు ఇందులోనూ కూడా మీకు ఏదైనా డౌట్లు ఉంటే మీరే ఆగిపోవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. కనుక ప్రతి ఒక్కరూ మారండి, మారి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇట్లు మీ ఎస్వి సుబ్రహ్మణ్యం. ఇప్పుడు
ఇప్పుడు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ ఈ ప్రోడక్ట్లు మీకు మనకు ఎక్కడ దొరుకుతాయని మీరు ఆలోచించవలసిన పని లేదు. మీకు ఎక్కడికక్కడ సిటీల్లో, ప్రతి సిటీల్లోనూ షాపులు ఉన్నాయి. అవే కాకుండా ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. అలాగే నా ద్వారా కావాలన్నా కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. నా ఫోన్ నెంబరు అందులో ఉంటుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. అందరికీ నమస్కారం. శుభం.